ఇంజనీర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసిర్రు. ఇంజనీర్లు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిర్రు. ఓట్ల రాజకీయాల కోసం, ఓట్ల కుయుక్తుల కోసం తెలంగాణ సబ్బర్ణ వర్గాల వారిని, సబ్బండ వ్యక్తులని, సమూహాన్ని మోసం చేసే ప్రయత్నం చేసిర్రు. సో తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదో 10 సంవత్సరాల వాళ్ళ కాల పరిమితిని మేము ఇంటెన్షన్గా విమర్శించడం కాదండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకున్నారు. నీళ్లు ప్రాజెక్టుల పేరుతో వెనకాల తెలంగాణ ఖజానాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిర్రు. ఒకసారి రియాలిటీగా మనం చూసినట్లయితే చాలా అంశాలు వాళ్ళు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో అదంతా కలెక్షన్ల కకృతి కోసం చేసిన అంశాలు అవి. పేరుకే రీడిజైనింగ్ అనగానే కొత్త రూపం కనబడుతుంది, కానీ ఎరగాల దగ్గర లుకులు కనపడవు. ఆ కనపడకుండా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయన దోచుకున్న సొమ్ము, ఆయన తిన్న సొమ్ము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మీద అంతా కోపగించుకోవాల్సిన అవసరం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మీద ఎందుకు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎందుకు కోపగించాల్సి వస్తుందంటే ఈ తిన్న సొమ్ము ప్రతిదీ తెలంగాణ భవిష్యత్తుకు ఖర్చు చేయాల్సిన సొమ్మును మొత్తం తిన్నారని చెప్పి విమర్శించాల్సిన అవసరం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే అది మన కోసం మాట్లాడాలని మాత్రమే అనుకోవాలి. మన సంపదను దోచుకొని మన నెత్తి మీద అప్పులు వేసిపోయారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి బాధతో, ఆవేదనతో చెప్పారు. ప్రజాపాలనలో ప్రజలకు అందించాల్సిన అంశం మీద దోచుకున్న వారిని బయట పెట్టడంలో కాంప్రమైజ్ మేము ఎక్కడ కామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు వాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష తెలంగాణ ప్రజలకు నేర్పించే భాషగా కేసీఆర్ గారు మార్చారు. ఆ భాషనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంతే తప్ప ఎవరి మీద కోపంతో కాదు. ఈ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల మీద, వ్యవస్థ మీద గౌరవాన్ని, అభిప్రాయాలని పోగొట్టేలాగా మాట్లాడినా, క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా మాట్లాడినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బుద్ధి వచ్చేలా మాట్లాడుతున్నారు. లత్కోలు గాళ్ళు అని చెప్పి, రెండా గాళ్ళు అని చెప్పి, చేతగానాలు అని చెప్పి, సన్నాసులు అని చెప్పి, నా కొడకల్లారా అని చెప్పి అయ్యా కొడుకులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో ఒక బూతు భాషను నేర్పించే ప్రయత్నం చేశారు. మేము చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అని చెప్పి కొత్త ప్రగల్భాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ నాయకులారా 10 సంవత్సరాల కాలంలో మీరు మాట్లాడిన ప్రతి మాట ఇప్పటికీ ఆన్ రికార్డు అట్లే ఉన్నాయి. ఈ సమాజానికి ఒక చెడు మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం ప్రతిసారి మీరు చేసుకుంటూ వచ్చారు. కానీ మేము ప్రజలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దొంగతనాలను, మీరు చేసిన లంగ పనులని బయటికి తీయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన ఆ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తెరగాలని చెప్పి కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు చేసిన ఏదైతే అవినీతిమయ రాజకీయం ఉందో దాన్ని మనం విచక్షణతో ఆలోచించాలని చెప్పి అంటారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు అంటారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అసలు మీకు చిత్తశుద్ధి ఉందా? రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశం వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం కావాలన్న అంశం మీద ఎప్పుడైనా సరే ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టిరా? ఎప్పుడైనా రివ్యూ మీటింగ్లు పెట్టిరా? కనీసం ఫలాని శాఖ మీద రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఎప్పుడైనా ఏర్పడిందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేసు పెట్టినప్పుడు దాని మీద కనీసం రివ్యూలు పెట్టి కొట్లాడే ప్రయత్నం చేసిందా? జగన్తో దోస్తానం చేశారు కదా మీరు. ఎవరి ప్రయోజనాలను ఎవరు తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు? అదే జగన్తో దోస్తానం చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడడానికి సిద్ధపడతాం, మా హక్కు ఉందని చెప్పి కేంద్రం కూడా మెడల్ వంచే ప్రయత్నం చేస్తాం. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు రమ్మనని నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎట్లా చూస్తున్నారు దాన్ని? 100% ఇప్పటికంటున్నాం. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి మాట మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మాట. దమ్ముంటే రమ్మని చెప్పండి. మా హక్కు ఉన్న నీళ్లను తీసుకుపోయే రైట్ వాళ్ళకి ఎక్కడిది? తెలంగాణ ప్రజల హక్కు కదా ఇది. దక్షిణంగా ప్రవహిస్తున్న కృష్ణానది కానీ, ఉత్తరాన ఉన్న గోదావరి నది కానీ ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలోనే ప్రవహిస్తున్నాయి కదా. దక్షిణంగా ఉన్న కృష్ణానది మెజారిటీ పార్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుంది జాగ్రఫికల్గా. మాకు హక్కు ఉంటుంది కదా. నదీ జలాల పంపకము విభజన హామీలో ఉన్న అంశం అది. దాన్ని తేల్చకుండానే కేంద్ర ప్రభుత్వం దాన్ని
వాళ్ళ చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి డే వన్ నుంచి మేము అంటున్నాం. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ నదీ జలాన్ని వాడుకోవడంలో ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక రూపం ఇచ్చి కేసీఆర్ చేతిలో పెడితే దాన్ని రీడిజైన్ చేసి పోయి కోర్టులో ఇరికించే ప్రయత్నం చేసిరు. ఇంతవరకు దానికి ఒక కొలిక్కి రాలేదు, ఒక చెంబెడు నీళ్ళు కూడా ఇవ్వలేదు కదా. మరి అది మన హక్కు కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు కాదా? బరాబర్ అడుగుతాం ఆ విషయం. ఇక రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. కవిత గారు చాలా విమర్శలు చేశారు. 6 గ్యారంటీలలో ఏదైతే గ్యాస్కు సంబంధించింది ఉందో ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అసలు ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తే రాష్ట్రం అగ్నిగుండమే అన్నట్టు మాట్లాడిన మాటలను ఎట్లా చూస్తున్నారు? ఒక విషయం మీరు గమనించుకోండి, ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కృతజ్ఞత కేసీఆర్ గారి కుటుంబానికి లేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఉంది. 6 గ్యారంటీలు అమలు చేసే విషయంలో ప్రియాంక గాంధీ గారు చాలా సభల్లో చాలా వేదికగా వారు మాట్లాడిన అంశం ప్రధానంగా మహాలక్ష్మి అంటే తెలంగాణ ఆడబిడ్డలను అప్లిఫ్ట్ చేసే విషయంలో గ్యాస్ కనెక్షన్ కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉచిత కరెంట్ కానీ, ఇవి ప్రధానంగా మహిళల పేరు మీద ఉన్న అంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రియాంక గాంధీ గారిని ఇందిరాగాంధీ గారి లాగా చూస్తారు. ఒక ఇందిరాగాంధీ గారికి ఎలాంటి స్టేచర్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో, అదే స్టేచర్ ప్రియాంక గాంధీ గారిలో చూసుకుంటారు. సో ఆ కోణంలో ఒక సాంప్రదాయ అంశంగా పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. మీ అన్న బిడ్డ హిమాంశు గారు ఏ హోదాలో శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళి తలంబ్రాలు సమర్పించారు? మరి అప్పుడు ప్రోటోకాల్ గుర్తు రాలేదా? అప్పుడు ప్రోటోకాల్ అడ్డు రాలేదా? గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయితే, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయితే, మీ అన్న కేసీఆర్ గారి సుపుత్రుడైన కేటీఆర్ గారు చాలా విషయాల మీద సమీక్ష సమావేశాలు జరుపుతుండేటోడు కదా. మరి ఏ హోదాలో జరుపుతుండేటోడు? మరి ఏ హోదాలో చేసేటోడు? మరి అప్పుడు రాలేదా? ఇవన్నీ గుర్తుకు రాలేదా? ప్రశ్నించడానికి, అడగడానికి మీ దగ్గర అంశాలు లేవు. మీరు చేసిన కొన్ని నీచమైన పనులను ఎక్కడ జనాలు గుర్తించి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో చెప్పుతలు కొడతారని చెప్పి గ్రహించి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా పార్లమెంట్ ఎలక్షన్స్లో మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 100 మీటర్ల లోతులో గోతులో పాత పెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీది కుటుంబ పాలన అని మీరు అన్నారు, బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని. ఇప్పుడు మీదే కుటుంబ పాలన అయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మా తమ్ముడు మల్లు రవి కానీ మీదే కుటుంబ పాలన అని కవిత గారు విమర్శిస్తూ ఉన్నారు. ఒక విషయం ఏంటంటే కవిత గారికి ఒక మాట ప్రధానంగా చెప్పాలి. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, కుటుంబ పాలనని కాదు అది. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కుటుంబ పాలనకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీ అన్నగారైన కేటీఆర్ గారు మేనేజ్మెంట్ కోటాలో వచ్చి సిరిసిల్లలో పోటీ చేశారు. మీరు 2014లో ఎంపీగా గెలిచి 2019లో మళ్ళీ ఓడిపోతే అనివార్యంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసి ఈరోజు చట్టసభలో పెట్టే ప్రయత్నం చేశారు. అవే ఎంపీ ఎన్నికల్లో చాలా మంది ఓడిపోయారు కదా. మరి వారిని ఎందుకు ఎమ్మెల్సీలు చేయలే మీ నాన్నగారు? వారిని ఎందుకు చట్టసభలో ఉంచలేకపోయారు మీ నాన్నగారు? అంటే దాని కుటుంబ పాలన అంటే ఇది. ప్రజలు వారి నిర్ణయాన్ని సంపూర్ణంగా చెప్పినప్పటికీ కూడా మేనేజ్మెంట్ కోటాలో వెనకడూరు నుంచి వచ్చి చట్టసభలో కూర్చోవడం, ప్రభుత్వంలో కూర్చోవడాన్నే కుటుంబ పాలన అంటారు. కవిత గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, కుటుంబ పాలనకి 2 అర్థాలు ఇవే. వీటిని ద్వంద్వ అర్థాలు అనరు, 2 అర్థాలు ఇవి. సో ఆ విషయం మీరు గ్రహించండి. పర్టికులర్గా ఆ విషయం మీద క్లారిటీ తెచ్చుకోండి. మళ్ళీ నిజామాబాద్ నుంచి పోటీ చేద్దామని ఏదో అనుకుంటున్నట్టున్నారు. ఈసారి అంతకంటే తక్కువ మెజారిటీతో ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. నెక్స్ట్ టైం ఎమ్మెల్సీ కావడానికి కూడా అవకాశం లేదు.